పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ల నుంచి కోలుకొని టాలీవుడ్ బ్యూటీ సమంత తారాజువ్వలా దూసుకుపోతోంది. వ్యక్తిగతంగానూ కెరీర్ పరంగానూ స్పీడ్ చూపిస్తోంది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అంతేకాక మరింత స్పీడ్ కూడా పెంచింది. ఊహించని రీతిలో స్టార్ స్టేటస్తో ముందుకు సాగుతోంది. రీసెంట్గా టాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించడంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లతో కెరీర్ను ఫుల్ ఫామ్లోకి తీసుకొస్తున్న ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్గా మారింది. సోషల్ మీడియా క్వీన్గా పేరు తెచ్చుకున్న సమంత ఆమె గురించి ఏ అప్డేట్ వచ్చినా వైరల్గా మారిపోతుంది. మొన్నటి వరకు పోస్టులు, కౌంటర్లు, వేదాంతంతో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వార్తతో హెడ్లైన్స్లో నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్తో బాలీవుడ్ దర్శకుల జోడీ రాజ్ అండ్ డీకోతో పనిచేసింది సమంత. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత యాక్షన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ తెలుగు వెర్షన్ హనీ బన్నీలో నటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరితో సమంత డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు సింగిల్ లైఫ్ను లీడ్ చేస్తున్న సమంత రాజు నీడుమోర్తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు గుప్పమంటున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలయ్యింది. దీంతో తరచూ ఎక్కడ చూసినా ఈ జంటగా వీళ్ళు కనిపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఓ మ్యాచ్లో సందడి చేసిన ఈ జోడీ రీసెంట్గా ఫ్రెండ్ బర్త్డేలోనూ కలిసి ప్రత్యక్షమవ్వగా ఆ ఫోటోలు వైరల్గా మారాయి. సమంత గ్రీన్ కలర్ డ్రెస్సులో స్టైలిష్ లుక్తో మెరిసిపోగా రాజు నిడిమోరు క్యాజువల్ టీషర్టు, జీన్స్లో కనిపించాడు. అయితే రాజ్ అండ్ డీకేతో మరో ప్రాజెక్టు చేస్తుందని, అందులో భాగంగానే కలిసి వచ్చిందని కొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా డేటింగ్ వార్తలు జోరందుకుంటున్న తరుణంలో అటు సమంత కానీ ఇటు రాజు కానీ క్లారిటీ ఇవ్వటం లేదు. మరి రూమర్లకు చెక్ పడాలంటే సమంత నోరు విప్పాల్సిందే. చూడాలి మరి ఆ డేటింగ్ వార్తలు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో, వీరిద్దరి మధ్య ఏ సంబంధం ఉందో, ఎప్పుడు బయటికి వస్తుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.